గ్రేడియంట్ డిసెంట్ అన్న ఈ అల్గారిథం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది లెర్నింగ్ అల్గారిథం కాదు. ఇట్ ఈజ్ ఎ నార్మల్ అల్గారిథం. ఈ నార్మల్ అల్గారిథంని మనం కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేస్తున్నాం. ఎందుకు కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ మనం కనుక్కోవాలి? ఆ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని మనం కనుక్కుంటేనే ఆ పర్టిక్యులర్ మినిమం వాల్యూ ఏ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్కి వస్తుందో ఆ తీటా నాట్ తీటా వన్ ని తీసుకొని మనం హైపోథెసిస్ ఫంక్షన్ ని డ్రా చేస్తున్నాం. ఈ తీటా నాట్ తీటా వన్ వాల్యూని ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాపర్ గా సెలెక్షన్ కూడా ఎర్రర్ మినిమం ఉండేటట్టు చూడాలి అన్న ఉద్దేశంతో మనం కాస్ట్ ఫంక్షన్ మినిమం కనుక్కొని ఆ మినిమం ఏ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ దగ్గర వచ్చిందో మనం తీసుకుంటున్నాం. సో ఒరిజినల్ గా చెప్పాలనంటే మనకి కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం కంటే ఆ మినిమం వాల్యూ ఏ పర్టిక్యులర్ తీటా నాట్ తీటా వన్కి వస్తుందో మనం కనుక్కుంటున్నాం. ఆ మినిమం వాల్యూతో మనకి ఇంపార్టెన్స్ కంటే ఆ మినిమం వాల్యూ ఎక్కడ వచ్చింది, ఏ తీటా నాట్ ఏ తీటా వన్ వాల్యూస్కి వచ్చిందో మనకి ఇంపార్టెంట్. అప్పుడు ఆ తీటా నాట్ తీటా వన్ తీసుకుంటున్నాం మనం. దాంతో హైపోథెసిస్ లైన్ ని డ్రా చేసేస్తే కంప్యూటర్ ఏ వాల్యూస్ మనం ట్రైనింగ్ సెట్ లో లేని ఏ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చినా కంప్యూటర్ ప్రాపర్ గా అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. సరే, ఇక్కడ ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో తీటా నాట్ తీటా వన్ ఈ రెండు వేరియబుల్స్ ని మనం తీసుకొని కాస్ట్ ఫంక్షన్ మినిమం ఈ రెండు వేరియబుల్స్ ఏ వాల్యూస్ కి ఇది మినిమం వాల్యూ వస్తుందో చెప్పాం. ఓన్లీ ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కాస్ట్ ఫంక్షన్ కోసమే యూజ్ చేస్తామా? గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కాస్ట్ ఫంక్షనే కాదు, మీరు ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్ ని తీసుకొని దానికి మినిమం వాల్యూ కనుక్కోమన్నా గ్రేడియంట్ అల్గారిథం ఉంటుంది ఎస్ నేను దీనికి మినిమం వాల్యూ కనుక్కుంటాను. సరే, బానే ఉంది, రెండు వేరియబుల్స్ చెప్పాము. నా దగ్గర మ్యాథమెటిక్ ఫంక్షన్ n వేరియబుల్స్ ఉంటే n వేరియబుల్స్ ఉన్నా ఆ n వేరియబుల్స్ ఉన్న ఫంక్షన్ కి కూడా మినిమం వాల్యూ ఏ పర్టిక్యులర్ వాల్యూస్ దగ్గర వస్తుందో కనుక్కుంటాం. సో ఇట్ ఈస్ ఎ నార్మల్ అల్గారిథం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం గురించి కొద్దిగా మనం ఫెమిలియరైజ్ అవుతున్నాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో మనం ఏం చేస్తున్నాము? ఒక తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ఏవో ర్యాండమ్ గా తీసుకుంటున్నాం. ర్యాండమ్ గా తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ తీసుకొని ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం మెల్లమెల్లగా రెడ్యూస్ చేస్తున్నాం. ఎలా రెడ్యూస్ చేస్తున్నాం? ఈ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని చేంజ్ చేసి. ఎంతవరకు రెడ్యూస్ చేస్తాం? మినిమం వాల్యూ వచ్చేంత వరకు. మినిమం వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఏ ఆ మినిమం వాల్యూ అనేది ఏ తీటా నాట్ తీటా వన్ దగ్గర వచ్చిందో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దీన్ని మనం థియరిటికల్ గా విన్నాం, గ్రాఫికల్ గా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. ఈ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ కి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని చేంజ్ చేసాం. కొద్దిగా ఒక స్టెప్ తగ్గింది. మీకు సింపుల్ గా అర్థమవుతుంది. ఇక్కడ వాల్యూ కంటే ఇక్కడ వాల్యూ మినిమం ఉంది. ఇప్పుడు మళ్ళీ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని చేంజ్ చేసాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ తగ్గింది. అలా మినిమం వాల్యూ వచ్చేంత వరకు తీటా నాట్ తీటా వన్ ని చేంజ్ చేసి ఇక్కడ మనం మినిమం వచ్చింది అని అంటే ఆ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని మనం తీసుకున్నాం. సరే, ఇలా కాకుండా నేను ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇంకో పాయింట్ దగ్గర నేను స్టార్ట్ చేయొచ్చు కదా. సరే, ఇంకో పాయింట్ దగ్గర స్టార్ట్ చేయండి. ఈసారి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ఏ విధంగా తీసుకున్నాను? ఇక్కడ ఎర్రర్ అనేది అంటే కాస్ట్ ఫంక్షన్ వాల్యూ అనేది తగ్గింది. ఇంకా మళ్ళీ నేను తీటా వన్ తీటా నాట్ వాల్యూస్ని ఇలా చేంజ్ చేస్తూ వెళ్ళాను. ఇలా చేంజ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఒకానొక పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ మినిమం వచ్చింది. సో ఈ మినిమం
మనకి ముందు వచ్చిన మినిమం. ఇప్పుడు 2 మినిమంలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఇక్కడ ఈ ప్రతి మినిమంని మనం లోకల్ మినిమం అంటాం. అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ పీక్ దగ్గర ఇది మినిమం, ఈ పర్టిక్యులర్ పీక్ దగ్గర ఇది మినిమం. బట్ ఎంటైర్ కాస్ట్ ఫంక్షన్ కి వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అని అంటే ఈ 2 మినిమాల నుండి ఏది మినిమమో మనం కనుక్కోవాలి. ఇది మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం చేయాల్సిన పని. సో ఇందులో పేరులోనే ఉంది గ్రేడియంట్ డిసెంట్. చూడండి, డిసెంట్ అవుతుందా? ఒక్కొక్క స్టెప్ మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ కిందకి వచ్చి డిసెంట్ అయింది. కాబట్టి దీన్ని గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అని అన్నాం. మనం థియరిటికల్ గా చెప్పుకున్నాం, గ్రాఫికల్ గా చూసాం. నౌ మ్యాథమెటికల్ గా దీన్ని ఎలా రాయాలో చూద్దాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ను మ్యాథమెటికల్ గా ఈ ఒక్క సింగిల్ స్టెప్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. థీటా జే, ఈ థీటా జే వాల్యూని మనం ఒక్కొక్క స్టెప్ తగ్గించాలి. థీటా జే ఏంటి అంటే ఈ థీటా జేలో జే అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. 0 అయితే థీటా నాట్ అంటాం, 1 అయితే థీటా 1 అంటాం. 2 వాల్యూస్ ని చేంజ్ చేయడమే కదా మన ఉద్దేశం. ఆ 2 వాల్యూస్ ని చేంజ్ చేయడం ద్వారా కాస్ట్ ఫంక్షన్ తగ్గాలి. సరే, వినడానికి ఈ 2 వాల్యూల్ని చేంజ్ చేస్తున్నాం అన్నది మీకు అర్థమైంది. కానీ ఈ 2 వాల్యూల్ని చేంజ్ చేస్తే కాస్ట్ ఫంక్షన్ తగ్గుతుంది అని కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలుగుతున్నాం? దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ లైన్ లో ఇప్పుడు ఇది ఒరిజినల్ వాల్యూ థీటా జే, అంటే మనం నిల్చున్న ప్లేస్. మనం నిల్చున్న ప్లేస్ నుండి కిందకి వెళ్ళాలి కాబట్టి మనం మైనస్ అని రాసాం. ఓకే, ఈ మైనస్ అని రాసిన తర్వాత ఇక్కడ ఆల్ఫా డో బై డో థీటా జే జే ఆఫ్ థీటా నాట్ థీటా 1. మీకు ఇందులో ఈ జే ఆఫ్ థీటా నాట్ థీటా 1 మీకు తెలుసు. దిస్ ఈజ్ అవర్ కాస్ట్ ఫంక్షన్. మరి డో బై డో థీటా జే ఏంటి అంటే ఈ కాస్ట్ ఫంక్షన్ 2 వేరియబుల్స్ తో ఉంది. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఒక్క వేరియబుల్ మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. రెండో వేరియబుల్ ని కాన్స్టెంట్ గా తీసుకోవాలి. ఒకవేళ నేను థీటా నాట్ ఇక్కడ తీసుకుంటే దెన్ థీటా నాట్ ఈక్వల్ టు ఇక్కడ జే వాల్యూ థీటా నాట్ ఈక్వల్ టు థీటా నాట్ మైనస్ ఆల్ఫా డో బై డో థీటా నాట్, అంటే విత్ రెస్పెక్ట్ టు థీటా నాట్ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సరే, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత సమ్ వాల్యూ వచ్చింది అనుకుందాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని ఇక్కడ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తున్నాం. ఏంటి ఆల్ఫా? ఈ ఆల్ఫా అనేది మన లెర్నింగ్ రేట్. అంటే ఈ స్టెప్ మనకి కిందకి డిక్రీజ్ అవుతూ ఉండేటప్పుడు ఆ డిక్రిమెంట్ ఎంత ఉండాలో ఇది డిసైడ్ చేస్తుంది. ఇన్ జనరల్ గా మనం ఆల్ఫా చాలా చిన్న వాల్యూస్ తీసుకుంటాం ఫర్ ఎఫిషియంట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది మినిమం. ఇందులో థీటా జే ఈక్వల్ టు థీటా జే మైనస్ ఆల్ఫా డో బై డో థీటా జే జే ఆఫ్ థీటా నాట్ థీటా 1 అన్నాం కదా. మరి థీటా జే ఈక్వల్ టు థీటా జే మైనస్ అని రాయొచ్చా అంటే ఇది ఎగ్జాంపుల్ మన మ్యాథమెటిక్స్ లో 3 ఈక్వల్ టు 2 అని రాయొచ్చా, లేకపోతే ఏ ఈక్వల్ టు సమ్ ఏ ప్లస్ 1 అని రాయొచ్చా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాయొచ్చా అంటే మ్యాథమెటికల్ గా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బట్ మనం ప్రోగ్రామింగ్ మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ లో దిస్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ ఎన్ అసైన్మెంట్ స్టేట్మెంట్. అసైన్మెంట్ స్టేట్మెంట్ లో ఏ ప్లస్ 1 ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఆ వాల్యూని మనం ఏలో స్టోర్ చేయమని చెప్తున్నాం. ఆల్రెడీ మీ అందరికి ప్రోగ్రామింగ్ ఐడియా ఉంది కాబట్టి. సో థీటా జే ఈక్వల్ టు థీటా జే మైనస్ ఆల్ఫా డో బై డో థీటా జే జే ఆఫ్ థీటా నాట్ కామా థీటా 1 అంటే ఈ వచ్చిన వాల్యూ అంతటిని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఆ థీటా జేలోనే మనం స్టోర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్ స్టేట్మెంట్, రైట్. ఇలా స్టోర్ చేసేటప్పుడు మనం ఎగ్జాంపుల్ థీటా నాట్ మైనస్ ఆల్ఫా డో బై డో థీటా నాట్ జే ఆఫ్ థీటా నాట్ థీటా 1 వచ్చింది. దీన్ని మనం ఈ వాల్యూని మనం
టెంప్ జీరోలో స్టోర్ చేయాలి. అంటే ఏదో ఒక వేరియబుల్ ఎగ్జాంపుల్. ఆ వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత θ1 మైనస్ ఆల్ఫా డో బై డో θ1 జే ఆఫ్ θ0 θ1 వచ్చింది. దీన్ని కూడా మళ్ళీ టెంప్1 అన్న వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాం. ఈ రెండింటిని స్టోర్ చేసి ఇమీడియట్ గా ఈ టెంప్ జీరోని θ0కి, టెంప్1ని θ1కి పంపిస్తాం. ఇది మనం చేయాల్సిన అల్గారిథం. వచ్చిన వాల్యూస్ రెండింటిని టెంప్0 టెంప్1లో స్టోర్ చేసాం. ఆ స్టోర్ చేసిన వాల్యూస్ ని తర్వాత మళ్ళీ θ0కి θ1కి పంపించాం. ఎందుకు ఇంత కష్టపడాలి? హ్యాపీగా ఇక్కడే θ0 మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే θ0 ఈ టెంప్0 దగ్గర నేను θ0 రాసేయచ్చు కదా. సరే, ఈ టెంప్0 దగ్గరే θ0 రాస్తే ఈ టెంప్0 దగ్గర θ0 రాసేటప్పుడు θ0 వాల్యూ ఆల్రెడీ టెంప్0లో చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ θ0 చేంజ్ అయిపోయింది. ఈ చేంజ్ అయిన θ0తో నెక్స్ట్ మనం θ1ని క్యాలిక్యులేట్ చేస్తాం. చేంజ్ అయిన θ0తో θ1ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాపర్ గా అవుట్పుట్ రాదు. సో సైమల్టేనియస్ గా మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని ఇక్కడ తీసుకుంటున్న ఈ రెండు ఈక్వేషన్స్ ని టెంప్0 టెంప్1లో మనం ఈ వాల్యూస్ ని మనం స్టోర్ చేయాలి. అంటే θ1 ఇక్కడ మనం రెండింటిని డిక్రిమెంట్ చేస్తున్నాం. θ1ని డిక్రిమెంట్ చేస్తున్నాం, θ0ని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఇస్ ద 3-డైమెన్షనల్ డయాగ్రామ్. θ0ని θ1ని రెండింటిని మనం డిక్రిమెంట్ చేస్తూ కిందకి వెళ్తున్నాం. అలా డిక్రిమెంట్ చేసేటప్పుడు సైమల్టేనియస్ గా స్టెప్ 1 స్టెప్ 2 జరగాలి. అందుకే చూడండి సైమల్టేనియస్ అప్డేట్ అని ఇక్కడ ఉంది. స్టెప్ 1 స్టెప్ 2 ఒకేసారి జరగాలి. అంటే టెంప్0లోకి టెంప్1లోకి వాల్యూ వెళ్ళడం ఒకేసారి జరగాలి. ఒకేసారి జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఈ టెంప్0లో వచ్చిన వాల్యూని θ0కి, టెంప్1లో వచ్చిన వాల్యూని θ1కి ఇవ్వాలి. ఒకవేళ టెంప్0లో వచ్చిన వాల్యూ ఇమీడియట్ గా ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ మనం వి విల్ సి వాట్ మనకి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో నెక్స్ట్ స్టెప్. ఒకవేళ అలా తీసుకుంటే మనం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నేను చెప్పిన ప్రొసీజర్ లో ఒకవేళ ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసాం. ఈ ఈక్వేషన్ లో మనకి ఎటువంటి డౌట్ లేదు. మనం ఏం చెప్తున్నాం? మనం తీసుకుంటున్న పాయింట్ θ0 నుండి ఒక స్టెప్ కిందకి తగ్గాలి. దానికి మనం తీసుకుంటున్న కాస్ట్ ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మనకు ఆ కాస్ట్ ఫంక్షన్ కర్వ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఆల్ఫాతో మల్టిప్లై చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంతా బానే ఉంది. ఇమీడియట్ గా వచ్చిన వాల్యూని θ0కి పంపించేసాం. ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది? ఈ చేంజ్ అయిన θ0 వాల్యూతో ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ చేసి ఆ చేంజ్ అయిన θ0 వాల్యూతో ఈ టెంప్1, ఆ చేంజ్ అయిన θ0 వాల్యూతో θ1 వస్తుంది. అంటే మనకి ప్రాపర్ గా వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్. అవర్ ఇంటెన్షన్ ఈజ్ సైమల్టేనియస్ గా θ0 θ1 వాల్యూస్ ని తగ్గించాలి అని. కానీ ఇక్కడ ఏం జరిగింది? θ0ని తగ్గించిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని θ1ని తగ్గించాం. సో అలా జరగకూడదు కాబట్టి ఈ అప్రోచ్ ప్రాపర్ కాదు. మనం అల్గారిథం రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ టెంప్0, టెంప్1 ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా అప్డేట్ జరిగి ఈ రెండింటిని సైమల్టేనియస్ గా అప్డేట్ జరిగిన తర్వాత ఈ రెండింటిని θ0 θ1కి పంపిస్తాం. ఇక్కడతో అయిపోయిందా? ఇక్కడతో అవ్వదు. మినిమం వచ్చేంత వరకు దీన్ని రిపీట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఆ θ0ని తీసుకొని మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేయాలనంటే మీ అందరికి ఐడియా ఉంది. ఇటరేటివ్ స్టేట్మెంట్ మనం తీసుకోవచ్చు. వీ కెన్ గో ఫర్ లూప్. ఓకే, ఇది మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో మ్యాథమెటికల్ గా చేస్తుంది. మనం 2 స్టెప్స్ లో సింపుల్ గా చెప్పాలనంటే θ0ని మనం డిక్రిమెంట్ చేస్తున్నాం, θ1ని డిక్రిమెంట్ చేస్తున్నాం. ఎక్కడి నుండి డిక్రిమెంట్ చేస్తున్నాం? నువ్వు తీసుకున్న ర్యాండమ్ వాల్యూస్ నుండి. ఆ ర్యాండమ్ వాల్యూస్ ఎక్కడైనా తీసుకోవచ్చా? నీ ఇష్టం. ఆ తీసుకున్న ర్యాండమ్ వాల్యూస్ నుండి డిక్రిమెంట్ చేస్తూ వెళ్ళు. ఎంతవరకు డిక్రిమెంట్ చేయాలి? మినిమం వచ్చేంత వరకు. మినిమం వచ్చిన తర్వాత వన్స్ మినిమం వాల్యూ వచ్చిన తర్వాత ఈ డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. ఆ మినిమం వాల్యూ దగ్గర డిఫరెన్షియేషన్ 0 అవ్వగానే ఇంకా θ0 θ1 వాల్యూస్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. ఈ θ0 θ1 వాల్యూస్ ని ఈ అల్గారిథం ఏం చేస్తుంది? ఓకే, ఐ హావ్ క్యాలిక్యులేటెడ్ ద θ0 అండ్ θ1 వాల్యూస్ ఎట్ విచ్ ద మినిమం వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ ఈజ్ అక్కరింగ్.
దీన్ని తీసుకొని నువ్వు హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేసాయి అని కంప్యూటర్ చెప్తుంది. ఇది మనం మ్యాథమెటికల్ గా గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ను ఉపయోగించి ఎలా మినిమం వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నామని. ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ప్రొసీజర్ ఎంతవరకు జరగాలని అన్నాం? అంటిల్ ద కన్వర్జెన్స్ అని అంటున్నాం. కన్వర్జెన్స్ అని అంటే ఈ ప్రొసీజర్ అనేది మినిమం వాల్యూ వచ్చేంత వరకు జరగాలి. ఈ మినిమం వాల్యూ వచ్చేంత వరకు ఈ స్టెప్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఇలాంటి మనం ఇందాక చూసిన కరువులో 2-3 మినిమాస్ ఉంటే వాటిని మనం లోకల్ మినిమాస్ అంటాం. ఆ లోకల్ మినిమాస్ నుండి అన్నింటికి మొత్తం ఎంటైర్ ఫంక్షన్ కి ఒకటే మినిమం ఉంటుంది, దాన్ని మనం గ్లోబల్ మినిమం అంటాం. ఈ గ్లోబల్ అన్ని మినిమాస్ లో ఏదైతే గ్లోబల్ మినిమా వచ్చేంత వరకు కూడా మనం ఈ కన్వర్జెన్స్ అనేది మనం చేయాలి. సరే, ఇప్పుడు మీకు అర్థం కావడానికి మనం ఇక్కడ మీకు తెలియాల్సిన టెర్మినాలజీస్ ఏమున్నాయి? ఓన్లీ 2 టెర్మినాలజీసే ఉన్నాయి. ఒకటి డిఫరెన్షియేషన్ అండ్ రెండు ఆల్ఫా. సెకండ్ వన్ ఈజ్ డిఫరెన్షియేషన్ అండ్ డెరివేటివ్ టర్మ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ లెర్నింగ్ రేట్ ఆల్ఫా. ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ని మీకు అర్థం కావడం కోసం ఎట్ ప్రెసెంట్ ఈ తీటా నాట్ అన్న వేరియబుల్ ని మనం తీసేసి సింగిల్ వేరియబుల్ తో ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయడం మనం నేర్చుకుందాం. ఆ సింగిల్ వేరియబుల్ తో డిఫరెన్షియేషన్ నేర్చుకున్న తర్వాత వీ కెన్ గో ఫర్ ది 2 వేరియబుల్. సింగిల్ వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ θ1. ఈ θ1 g ఆఫ్ θ1 అని ఎందుకు రాసామనంటే కాస్ట్ ఫంక్షన్. ఇక్కడ నేను ఎక్కడో పాయింట్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నాను. ఎక్కడైనా నేను స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఎక్స్ యాక్సిస్ మీద θ1 ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద θ1, y యాక్సిస్ మీద g ఆఫ్ θ1 ఉంది. ఈ పర్టిక్యులర్ θ1 వాల్యూ దగ్గర నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలి. డిక్రిమెంట్ చేస్తూ వెళ్ళడం కోసం నేను డిఫరెన్షియేషన్ అంటున్నాను. మరి డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? యాక్చువల్ గా ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నేను డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ వాల్యూ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేయాలి. టాంజెంట్ డ్రా చేసి ఏం చేయాలి? ఈ టాంజెంట్ స్లోప్ కనుక్కోవాలి. ఈ టాంజెంట్ స్లోప్ ఏదైతే వస్తుందో అదే దాని డిఫరెన్షియేషన్. ఆ డిఫరెన్షియేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి θ1 నుండి దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఈ ప్రొసీజర్ ని మనం త్రూ గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, θ1 వాల్యూ, ఈ పర్టికులర్ θ1 వాల్యూ, సమ్ ఎగ్జాంపుల్ θ1 వాల్యూ మీకు అర్థం కావడం కోసం నేనేదో ఒక 5 అని తీసుకున్నాను. సో నౌ ద θ1 వాల్యూ ఈజ్ 5 మైనస్ ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, దాన్ని పక్కన పెట్టండి. మనకి ప్రెసెంట్ ఆల్ఫా వాల్యూ ఎంత ఉన్నా ప్రాబ్లం లేదు. వీలైనంత వరకు మనం మినిమం తీసుకుంటాం. d/dθ1 అని ఎందుకు రాసామనంటే ఒక వేరియబుల్ ఉండేటప్పుడు మనం d/dθ1 అని రాసినా ∂θ1 అని రాసినా ఎటువంటి ఇబ్బంది లేదు. 2 వేరియబుల్స్ ఉండేటప్పుడు డెఫినెట్ గా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సింగిల్ వేరియబుల్ ఉండేటప్పుడు d/dθకి ∂θకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, రెండు ఒకేలా వర్క్ చేస్తాయి. కాబట్టి మనం d/dθ అని తీసేసుకున్నాం, నో ప్రాబ్లం. మీకు ఇంకా పర్ఫెక్ట్ గా మీరు యూజ్ చేయాలన్నట్టు యూ కెన్ యూటిలైజ్ ∂θ1 ఆల్సో, నో ప్రాబ్లం. రైట్, అయితే సింగిల్ వేరియబుల్ ఉండేటప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ యూజ్ చేయం, అది మీ అందరికీ తెలిసిన పాయింట్. సో j ఆఫ్ θ1 వాల్యూ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాల్యూ నుండి తగ్గాలి. డిఫరెన్షియేషన్ చేసాం. ఈ డిఫరెన్షియేషన్ అంటే మళ్ళీ మనం రిప్రజెంట్ చేసాం, దీనికి ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్ వాల్యూ ఇక్కడ నేను డ్రా చేసిన టాంజెంట్ వాల్యూ, దీనికి టాంజెంట్ డ్రా చేసి దానికి నేను స్లోప్ తీసుకోవాలి, సమ్ స్లోప్. ఇప్పుడు ఈ లైన్, ఈ టాంజెంట్ స్లోప్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని మీరు చాలా సింపుల్ గా చెప్పేయగలరు. ఈ స్లోప్ పాజిటివ్ వస్తుంది, ఎందుకనంటే ఈ లైన్ ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఇది డెఫినెట్ గా పాజిటివ్ స్లోప్ ఉన్న లైన్ అని మీరు చిన్నప్పటి నుండి నేర్చుకున్నారు. క్యాలిక్యులేట్ చేసిన y2 - y1/x2 - x1 మీకు అది పాజిటివ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ ఒకవేళ లైన్ ఇలా ఇన్క్లైన్ డౌన్వర్డ్స్ ఉంటే దిస్ ఈజ్ ఏ నెగిటివ్, దిస్ ఈజ్ హ్యావింగ్ నెగిటివ్ స్లోప్ అని మీ అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మనం స్టార్ట్ చేసాం. θ1 వాల్యూ తీసుకున్నాను. ఇక్కడే ఎందుకు స్టార్ట్ చేయాలి? ర్యాండమ్ గా ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ పాయింట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత దీని డిఫరెన్షియేషన్ నాకు కావాలి. ఇదేమో కర్వ్, దీని డిఫరెన్షియేషన్ నాకు ఎలా వస్తుంది?
డిఫరెన్షియేషన్ అని అంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఒక లైన్ తీసుకుందాం. సరే నేను లైన్ తీసుకున్నాను. ఈ లైన్‌ని నేను టాంజెంట్ అంటున్నాను. ఈ పాయింట్ దగ్గర నేను డ్రా చేసిన ఈ లైన్ టాంజెంట్ స్లోప్ కనుక్కోండి. స్లోప్ ఎలా కనుక్కుంటాం? ఓకే. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఇది లైనే కాబట్టి దీని స్లోప్ మీకు y2 - y1/x2 - x1 మీరు క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. ఆర్ దీని యాంగిల్ ఇఫ్ యూ కమ్ టు నో మీరు దాన్ని బట్టి కూడా యూ కెన్ క్యాలిక్యులేట్ ద టాన్ థీటా. డిఫరెంట్ ఆప్షన్స్ మీకు తెలుసు. సింపుల్‌గా మనం y2 - y1/x2 - x1 స్లోప్‌ని కనుక్కుందాం. సరే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఎగ్జాంపుల్ పాయింట్ 1 అని అనుకుందాం. ఇది పాయింట్ 1 లేకపోతే ఇది పాయింట్ 2 అనుకుందాం. నౌ y2 - y1 ఇక్కడ y వాల్యూ, ఇక్కడ y వాల్యూ. y2 - y1 డెఫినెట్ గా పాజిటివ్ వస్తుంది. అలాగే x2 - x1 డెఫినెట్ గా పాజిటివ్ వస్తుంది. ఇలా లైన్లు ఏవైనా ఇన్క్లైన్డ్ అప్వర్డ్స్ ఉంటే అవి పాజిటివ్ స్లోప్ ఉంటుంది. ఒకవేళ లైన్ ఇన్క్లైన్ డౌన్వర్డ్స్ ఉంటే నెగిటివ్ స్లోప్ ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ లైన్ కి పాజిటివ్ స్లోప్ ఉంది. ఈ d/d(θ1) ఆఫ్ j(θ1) వాల్యూ మనకు తెలియకపోయినప్పటికీ ఇది ఒక పాజిటివ్ నెంబర్ అని మనందరికీ తెలుసు. పాజిటివ్ నెంబర్ వచ్చింది అని అంటే ఆల్ఫా అనేది ఎలాగూ ఫిక్స్డ్ పాజిటివ్ వాల్యూ అది. ఈ పాజిటివ్ నెంబర్ ని మనం పాజిటివ్ తో మల్టిప్లై చేసాం. పాజిటివ్ నెంబర్ ని పాజిటివ్ తో మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ కూడా పాజిటివే. ఇప్పుడు θ1 నుండి మనం ఒక పాజిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. θ1 నుండి పాజిటివ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసామనంటే డెఫినెట్ గా వచ్చిన వాల్యూ θ1 కంటే తక్కువే అవ్వాలి. θ1 కంటే తక్కువే అవ్వాలనంటే ఇక్కడ ఉన్న ఈ θ1 శాంపుల్ కంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శాంపుల్ ఎక్కడో దగ్గర మొత్తానికి ఈ ఎక్స్ యాక్సిస్ లో లెఫ్ట్ కే రావాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం చెప్తున్న పాయింట్ ఏంటి? ఇప్పుడు ఉన్న ఈ పాయింట్ నుండి అదే లైన్ లో నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళాలి అని మనం చెప్పాం. నెక్స్ట్ స్టెప్ కి ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి మనకి ఏవి ఉపయోగపడ్డాయి? డిఫరెన్షియేషన్ చేసాం. ఆ డిఫరెన్షియేషన్ అని అంటే కూడా మనం సింపుల్ గా ఈ డిఫరెన్షియేషన్ అంటే స్లోపే. దేని స్లోపు? ఆ పాయింట్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ స్లోపే. ఆ పాయింట్ దగ్గర మనం డ్రా చేసిన టాంజెంట్ స్లోపే డిఫరెన్షియేషన్. ఇంకా మనం పెద్దగా ఈ డిఫరెన్షియేషన్ అంటే ఏంటని భయపడక్కర్లేదు. ఆ స్లోప్ ని మనం ఆల్ఫాతో మల్టిప్లై చేసి θ1 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ డెఫినెట్ గా దీనికంటే తక్కువ ఉంటుంది కాబట్టి కిందకు వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ నుండి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ సేమ్ ప్రొసీజర్. దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. మళ్ళీ దానికి డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది? ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ గీసుకొని స్లోప్ కనుక్కో. అదే డిఫరెన్షియేషన్. ఓకే. స్లోప్ కనుక్కున్నాం. స్లోప్ కనుక్కున్న తర్వాత దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేయి. ఆ మల్టిప్లై చేసి ఇప్పుడు దీని నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రెజెంట్ శాంపుల్ నుండి ఆ ఆల్ఫా ఇప్పుడు దీని నుండి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఇంకొక స్టెప్ కిందకి వెళ్తుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. దీని దగ్గర స్లోప్ కనుక్కొని ఈ పాయింట్ దగ్గర స్లోప్ కనుక్కొని దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి ఈ పాయింట్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ స్లోప్ కనుక్కొని దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి దాన్ని ఈ శాంపుల్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ కిందకి వెళ్తుంది. మళ్ళీ ఇంకా కిందకి వెళ్తుంది. ఒకానొక పాయింట్ దగ్గర ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో మనం స్టెప్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా టాంజెంట్ డ్రా చేయి. ఓకే, నేను టాంజెంట్ డ్రా చేశాను. దీనికి కూడా స్లోప్ కనుక్కో. వెరీ గుడ్, స్లోప్ కనుక్కున్నాను. మీ అందరికీ బాగా తెలుసు ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే దాని స్లోప్ 0 అని. సరే, నేను చెప్పాను స్లోప్ కనుక్కున్నాను, కానీ ఆ స్లోప్ వాల్యూ 0 వచ్చింది. 0 వచ్చిందా? మరి ఆల్ఫా ఎంత ఉన్నా మనకు అనవసరం. వన్స్ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే అది 0 అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఫైనల్ గా θ1 = అంటే ఈ వాల్యూని అసైన్ చేసాం. ఈ వాల్యూని అసైన్ చేసామంటే ఇంకా కిందకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ ద మినిమా. బానే ఉంది. ఈసారి ఇలా కాకుండా ఇక్కడెక్కడో మీరు రైట్ సైడ్ ఒక పాయింట్ తీసుకుని ఇలా వచ్చాము, కానీ అన్ని పాయింట్స్ దగ్గర అవుతుందని నాకు నమ్మకం లేదు. ఇంకో పాయింట్ దగ్గర కూడా చేస్తే అప్పుడు మేబీ ఫెమిలియరైజేషన్ మనకి రావచ్చేమో అని అంటే, సరే దాని ఉంది. మనం లెఫ్ట్ సైడ్ కూడా ఒక పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ తీసుకుని ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్న పాయింట్ నుండి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు కూడా ఏం రావాలి? స్టెప్ బై స్టెప్ ఇది డిక్రిమెంట్ అవుతూ ఫైనల్ గా ఈ పర్టికులర్ వాల్యూ దగ్గరికి రావాలి. ఈ ప్రొసీజర్ కూడా మనం చేద్దాం. ఈసారి ఇక్కడ నేను తీసుకున్న ర్యాండమ్ పాయింట్ ఎక్కడో దగ్గర తీట స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను. సరే, ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళాలి.
ఈసారి మన ఈక్వేషన్ తీటా 1 ఈక్వల్ టు తీటా 1 మైనస్ ఆల్ఫా ఆఫ్ డి బై డి తీటా 1 ఆఫ్ జే తీటా 1. ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేశాను అనుకుందాం. ఈ లైన్ డ్రా చేస్తే మీకు చూడగానే అర్థమవుతుంది ఇది ఇన్క్లైన్ డౌన్వర్డ్స్ అని. ఇన్క్లైన్ డౌన్వర్డ్స్ ఉంటే దీని స్లోప్ డెఫినెట్ గా మీకు తెలుసు, దీని స్లోప్ అనేది నెగిటివ్ అని మీకే అర్థమైపోతుంది. స్లోప్ నెగిటివ్ ఉంది, ఆ స్లోప్ నేను ఆల్ఫాతో మల్టిప్లై చేశాను. ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా అనేది ఎప్పుడు పాజిటివ్ వాల్యూయే. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో టోటల్ గా ఈ వాల్యూ నెగిటివ్ అయింది. ఈ నెగిటివ్ వాల్యూ మైనస్ ఉంది, అంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. అంటే ఈ వచ్చే వాల్యూ తీటా 1 కంటే ఎక్కువ ఉండాలి. తీటా 1 కంటే ఎక్కువ ఉండడం అంటే ఇక్కడున్న తీటా 1 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడున్న తీటా 1 కంటే ఎక్కువ ఉండడం అంటే మన కర్వలో ఏమవుతుంది, కిందకే వెళ్తుంది. ఇక్కడున్న తీటా 1 ఎగ్జాంపుల్ ఏదో 1 అనుకుందాం. ఇప్పుడు ఈ కర్వలో నెక్స్ట్ తీటా 1 2 తగ్గుతూ ఉంది కదా, దాని అర్థం ఓకే. ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ స్లోప్ తీసుకో, స్లోప్ నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ స్లోప్ ని మళ్ళీ ఆల్ఫాతో మల్టిప్లై చేయి. ఈ వాల్యూని మళ్ళీ ఇక్కడ మనం నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ తీటా 1 కంటే ఇప్పుడు ఈ తీటా 1 ఇంక్రిమెంట్ అవుతుంది. తీటా 1 ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఈ లైన్ లో ఈ శాంపుల్ అనేది కిందకి వెళ్తూ ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. అలా నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా ఇక్కడికి వచ్చాం. అలా ఒక్కొక్క స్టెప్ కూడా డిక్రిమెంట్ అవుతూ ఫైనల్ గా ఇక్కడికి వచ్చాం. ఈ వాల్యూ దగ్గర మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేసాం. స్లోప్ కనుక్కోమన్నాం. స్లోప్ ఈ జీరో, దాన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే 0. సో తీటా 1 వాల్యూ అనేది మినిమం, ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర మినిమం వస్తుంది అని మనం ప్రిడిక్ట్ చేయగలిగాం. మన అల్గారిథం అనేది ప్రిడిక్షన్ కూడా అనకుండా ఎగ్జాక్ట్ గా కనుక్కుందని మనం చెప్పొచ్చు. అయితే ఈ స్టెప్ సైజ్ ఏదైతే మనం ఆల్ఫా తీసుకుంటున్నాం, ఆల్ఫా వీలైనంత వరకు స్మాల్ సైజ్ ఉండాలి. స్మాల్ సైజ్ లేకపోతే ఏమవుతుంది, ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఈ నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వెళ్తుంది, ఆ నెక్స్ట్ స్టెప్ కిందకి రాకుండా ఈ స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. అందుకని ఆల్ఫా వాల్యూ వీలైనంత స్మాల్ తీసుకుంటూ ఉంటే మినిమం మనం వన్స్ మినిమం దగ్గరికి వచ్చేస్తే మినిమం దగ్గర నుండి మళ్ళీ అది ఇంకో కేసుకి వెళ్ళదు. ఎందుకంటే మినిమం దగ్గర స్లోప్ 0 అయిపోతుంది. ఒకవేళ మినిమం ని మిస్ అయితే, ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ అది ఇటరేషన్ ఈ మినిమం ని మిస్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్ కి అది అంటే ఈ వాల్యూకి వెళ్ళింది అది. సో ఈ కేసు జరగకుండా ఉండాలి అని అంటే ఆల్ఫా వీలైనంత వరకు కూడా మనం స్మాల్ వాల్యూస్ తీసుకుంటున్నాం. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి ఒక సింగిల్ వేరియబుల్ తో వేరీ అవుతున్న ఒక ఫంక్షన్ యొక్క మినిమం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చెప్పుకున్నాం. మన కాస్ట్ ఫంక్షన్ లో సింగిల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ కూడా తీసుకుందాం. ఇక్కడ మనకు ఒక సైనసాయిడల్ ఫంక్షన్, ఇక్కడ నేను మినిమం కనుక్కున్నాను. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ ఒక మినిమం ఉంది, ఇక్కడ ఒక మినిమం ఉంది. సో లోకల్ మినిమా 1, లోకల్ మినిమా 2. ఫైనల్ గా ఈ రెండు మినిమాస్ నుండి ఈ రెండింటిలో ఏది మినిమం, ఇదే మినిమం. ఈ లోకల్ మినిమా 1, లోకల్ మినిమా 2లో ఈ లోకల్ మినిమమే మినిమం. కాబట్టి టోటల్ శాంపిల్స్ అన్ని మినిమం చేసిన తర్వాత ఇది నాకు ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలి. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ లోకల్ మినిమం వస్తుంది. ఇక్కడ ఈ తీటా 1 స్లోప్ 0 అవుతుంది కాబట్టి ఈ తీటా 1 వాల్యూ దానికి ఇచ్చేస్తుంది. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక మినిమం వస్తుంది. ఈ రెండు మినిమాస్ నుండి మళ్ళీ మనం మినిమా కనుక్కోవాలి. ఒకవేళ మన కరువులో మోర్ లోకల్ మినిమాస్ ఉంటే ఆ లోకల్ మినిమాస్ నుండి మనం గ్లోబల్ మినిమం కనుక్కోవాలి. మీకు లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. లోకల్ వేరియబుల్ స్కోప్ ఆ పర్టికులర్ ఫంక్షన్ కే ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్ స్కోప్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్స్టర్న్ ఇంట్ అని అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, మనం ఎక్కడ బయట రాసిన త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ దాని స్కోప్ ఉంటుంది. మనం నార్మల్ గా మెయిన్ లోపల రాసే ఇంట్ అని అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఓన్లీ ఫర్ ది లోకల్ ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈవెన్ సైనసాయిడల్ ఫంక్షన్ తీసుకున్న దానికి మనం ఎటువంటి ఫంక్షన్ అయినా గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది మనకి మినిమం వాల్యూ ఇస్తుంది అని మనకి సైనసాయిడల్ ఫంక్షన్ చూస్తే అర్థమవుతుంది. మనకి ఇప్పుడు ఇంకొక పాయింట్ లో మనం డిస్కస్ చేయాల్సింది, ఆల్ఫాని మనం చేంజ్ చేస్తే మంచిదా. యాక్చువల్గా ఇక్కడ ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ కి మనకు తగ్గుతూ ఉంది, ఈ స్టెప్ కి ఇంకా తగ్గుతూ ఉంది. మనకి మినిమం మిస్ అవ్వకుండా ఆల్ఫాని అలా చేంజ్ చేస్తూ వెళ్తే మనం మినిమం ప్రాపర్ గా యాక్యురేట్ గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. నిజమే, కానీ ఆల్ఫాని చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండానే
మన డిఫరెన్షియేషన్ వాల్యూనే చేంజ్ అవుతుంది. ఎలా చెప్తున్నాం? ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం లైన్ డ్రా చేస్తున్నామో ఈ పాయింట్ దగ్గర దీని స్లోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కర్వ్ నేచర్ తగ్గింది. అంటే దీని స్లోప్ తగ్గింది ఇంకా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా స్లోప్ తగ్గింది. ఈ స్లోప్ ఇంకా తగ్గింది. సో డిఫరెన్షియేషన్ వాల్యూ ఆల్రెడీ మనం డిక్రిమెంట్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఆల్ఫా వీలైనంత వరకు స్మాల్ వాల్యూ తీసుకుంటే ప్రాపర్గా మనకి మినిమం వాల్యూని మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది ఇవ్వగలుగుతుంది. ఈ మినిమం వాల్యూని మనం ఉపయోగించి హైపోథెసిస్ ఫంక్షన్ని డ్రా చేయొచ్చు. కానీ ఒరిజినల్గా మనకి 2 వాల్యూస్తో వేరీ అవుతుంది మన కాస్ట్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్తో నేర్చుకున్న ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంని 2 వేరియబుల్స్తో వేరీ అవుతుండేటప్పుడు ఎలా మనం మినిమంని క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. 2 వేరియబుల్స్తో వేరీ అయ్యేటప్పుడు మన అల్గారిథంలో మన ఈ లైన్ తెలుసు, తీటా జే మైనస్ ఆల్ఫా డో బై డో తీటా జే జే ఆఫ్ తీటా నాట్ తీటా 1. మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం కొద్దిసేపు, ఎందుకంటే ఆల్ఫా తీటా నాట్ అనేది ఈ టర్మ్స్ మనకు ఐడియా ఉన్నవే. 2 వేరియబుల్స్ ఉండేటప్పుడు నేను దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? సరే, ఇప్పుడు డిఫరెన్షియేట్ ఏ ఫంక్షన్ని చేయాలి? ఎందుకు ఏదో ఫంక్షన్ వేరేగా తీసుకుందాం? ఆల్రెడీ మన కాస్ట్ ఫంక్షన్ దేనికైతే మనం డిఫరెన్షియేషన్ చేయాలో దాన్నే తీసుకుందాం. సో ఇది మన కాస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈ కాస్ట్ ఫంక్షన్ని తీసుకొని మనం ఇక్కడ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేటప్పుడు ఏ తీటా నాట్ తీటా 1 వాల్యూస్కి అది మినిమం వస్తుందో ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఒక పాయింట్ డో బై డో తీటా జే ఉంది, జే ఆఫ్ తీటా నాట్ కామా తీటా 1. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్లో ఎయిదర్ మనం వీ కెన్ టేక్ డో బై డో తీటా నాట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో తీటా 1 అని మనం తీసుకుంటాం. ఈ రెండింటిని, ఎందుకంటే 2 వాల్యూలు కావాలి కదా, తీటా నాట్కి కావాలి తీటా 1కి కావాలి, రెండూ డిక్రిమెంట్ అవ్వాలి కదా. మనకి 2 డైమెన్షనల్లో అయితే ఓన్లీ తీటా 1 ఒకటే ఉంది, 3 డైమెన్షనల్లో 2 వేరియబుల్స్ కూడా డిక్రిమెంట్ అవ్వాలి, రైట్? సరే, ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మన కాస్ట్ ఫంక్షన్లో హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే తీటా నాట్ ప్లస్ తీటా 1x. వై వాల్యూ ఆల్రెడీ మనం ఇచ్చిన శాంపిల్స్ వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూ. దిస్ ఈజ్ ప్రిడిక్టెడ్ వాల్యూ ఆన్ ద లైన్, దిస్ ఈజ్ యాక్చువల్ వాల్యూ. ఈ డిఫరెన్షియేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ డిఫరెన్షియేషన్ నేను మీకు అర్థం కావడానికి మనం పేపర్ మీద డ్రా చేసి పేపర్ మీద సాల్వ్ చేసి మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసాం. చూడండి, ఫస్ట్ స్టెప్లో నేను ఇంకో కలర్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డో బై డో తీటా జే. ఇక్కడ మనం రాసేటప్పుడు డో బై డో తీటా నాట్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ చేస్తున్నాం, అంటే తీటా నాట్ వాల్యూ తగ్గుతుంది అంతే. సో డో బై డో తీటా నాట్ 1/2m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m. ఇది మీకు తెలుసు, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్, ఇది వై అని. మీకు అర్థం కావడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎంటైర్ టర్మ్ని ఎగ్జాంపుల్ జెడ్ అని అనుకుందాం. ఇన్ జనరల్గా మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ డో జెడ్ స్క్వేర్ బై డో టీ అని ఉందనుకోండి. డో జెడ్ స్క్వేర్ బై డో టీ అని ఉంటే దీనికి డిఫరెన్షియేషన్ మనం ఎలా చేస్తాం? ఫస్ట్ జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తాం. జెడ్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఏంటి? 2z. ఆ తర్వాత డో జెడ్ బై డో టీ డిఫరెన్షియేట్ చేస్తాం. వీఆర్ డిఫరెన్షియేటింగ్ ఫర్ జెడ్ స్క్వేర్ 2z అండ్ ఆఫ్టర్ దట్ డో జెడ్ బై డో టీ. సరే, ఇక్కడ కూడా మనం సిమిలర్గా డో బై డో తీటా ఆఫ్ జే తీటా నాట్ కామా తీటా 1 ఉంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ తీటా నాటే చేయాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ చేయాలి కాబట్టి ఈ ఎంటైర్ టర్మ్, ఇక్కడ ఉంటున్న ఈ ఎంటైర్ టర్మ్ని నేను అట్ ప్రెజెంట్ జెడ్ అనుకున్నాను. దీన్ని జెడ్ అనుకుంటే ఇక్కడ మిగిలిన ఈక్వేషన్ ఏంటి? 1/2m ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ స్క్వేర్. సో
చూడండి ఈ ఈక్వేషన్ గా సింపుల్ గా మారిపోయింది. ఎందుకని నేను ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైలో హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైని నేను జెడ్ అని తీసుకున్నాను. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు తీటా నాట్ ప్లస్ తీటా వన్ ఎక్స్. హెచ్ ఆఫ్ ఎక్స్ ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై దీన్ని మనం జెడ్ అని తీసుకున్నాం కాబట్టి ఆ జెడ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. జెడ్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1/2m 1/2m కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ బయటకు తీసుకుని వచ్చాం. సిగ్మాని కూడా డిఫరెన్షియేషన్ బయటకు తీసుకుని వచ్చాం. నౌ డో బై డో తీటా నాట్ జెడ్ స్క్వేర్. డో బై డో తీటా నాట్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే జెడ్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2z వచ్చింది. నేను మీకు స్టార్టింగ్లో కాస్ట్ ఫంక్షన్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. ఎందుకు 1/2 తీసుకుంటున్నామనంటే ఫ్యూచర్లో డిఫరెన్షియేషన్ వస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ వచ్చేటప్పుడు మనకి ముందు ఎటువంటి న్యూమరికల్ వాల్యూ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండడానికి మాత్రమే మనం 1/2 తీసుకున్నాం తప్ప దీనికి పెద్ద వేరేగా మనకి రీజన్ అంటూ లేదని మనం చెప్పాం. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే స్క్వేర్ని 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2 మన 1/2mలో 2 క్యాన్సిల్ అయిపోయాయి. సో ముందు న్యూమరికల్ వాల్యూ ఏం మిగలలేదు, ఓన్లీ 1/m మాత్రమే మిగిలింది. అండ్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో తీటా నాట్ మిగిలింది. సో ఇప్పుడు మనం ఈ డో జెడ్ బై డో తీటా నాట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. డో జెడ్ బై డో తీటా నాట్ అంటే ఏంటి? డో బై డో తీటా నాట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి? ఇక్కడ తీటా నాట్ ప్లస్ తీటా వన్ ఎక్స్ఐ అంటే మన హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే తీటా నాట్తో తీటా నాట్ డిఫరెన్షియేట్ అయ్యేటప్పుడు వాల్యూ 1. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ తీటా వన్ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్? 0. ఎందుకని పార్షియల్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు అన్నింటినీ ఎక్సెప్ట్ దట్ వేరియబుల్ మిగతావన్నీ కాన్స్టెంటే. సరే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వైని 0. ఇక్కడ ఈ ఎక్స్ వై వాల్యూస్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం ఇందులో కాబట్టి ఇవి కాన్స్టెంట్స్ 0. ఫైనల్ గా డో జెడ్ బై డో తీటా నాట్ వాల్యూ ఎంత వచ్చింది? 1 అని వచ్చింది. సో డో జెడ్ బై డో తీటా నాట్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తే డో బై డో తీటా ఆఫ్ జే ఆఫ్ తీటా నాట్ తీటా వన్ వాల్యూ 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ ఇంటూ 1. సో 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m తీటా నాట్ ప్లస్ తీటా వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇది డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్లో మనం ఫస్ట్ స్టెప్లో ఒరిజినల్గా డిఫరెన్షియేట్ చేయాల్సిన డో బై డో తీటా నా టర్మ్ని తీసుకున్నాం. ఆ టర్మ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ మొత్తం హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైని జెడ్గా తీసుకున్నాం. సో జెడ్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది. దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు 2z అయింది ఈ టర్మ్. 2z అయిన తర్వాత డో జెడ్ బై డో తీటా నాట్ కావాలి. డో జెడ్ బై డో తీటా నాట్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఫైనల్గా మనకు ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ 1/m సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. సరే బాగానే ఉంది, కానీ నేను అంటే తీటా నాట్ వాల్యూ తగ్గింది. తీటా నాట్ వాల్యూ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. అదేంటి ఇందాక ఒక లైన్ తీసుకొని స్లోప్ డ్రా చేస్తే సరిపోద్ది అన్నారు కదా, అది 2 డైమెన్షనల్. ఇప్పుడు 3 డైమెన్షనల్లో నేను ఒక ప్లేన్ తీసుకొని మీరు దానికి స్లోప్ కనుక్కోవాలని అంటే ప్రాక్టికల్గా ఈవెన్ ఆ ప్లేన్ ఇన్క్లైన్డ్ గా ఉంది, ఆ ప్లేన్ స్లోప్ కనుక్కోవాలన్నా ప్రాక్టికల్ గా మనకి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాబట్టి ఇది నేను రిప్రజెంట్ చేస్తుంది 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ లో వచ్చేటప్పుడు ప్యూర్లీ మనం వీఆర్ గోయింగ్ ఇన్ ద మ్యాథమెటికల్ అప్రోచ్. 3 డైమెన్షనల్ లో కూడా ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక ప్లేన్ తీసుకుని ఆ ప్లేన్ ఎంత ఇన్క్లైన్డ్ అయి ఉందో మీరు కనుక్కోగలిగితే దట్ ఈస్ సఫిషియంట్. బట్ హియర్ టు అండర్స్టాండ్ ఆ ప్లేన్ 3 డైమెన్షనల్ లో ఆ డయాగ్రామ్ 2 వేరియబుల్స్ తో వేరీ అవుతుంది అన్నది ఈవెన్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ మనకి డిఫికల్ట్ గా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసి ఆ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మనం తీసుకున్నాం. ఈ డిఫరెన్షియేట్ చేసి వచ్చిన వాల్యూ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్, అది మనం మర్చిపోకూడదు. సరే ఇప్పుడు నెక్స్ట్ మనం తీటా వన్ తో డిఫరెన్షియేట్ చేద్దాం. తీటా వన్ తో డిఫరెన్షియేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఈసారి డో బై డో తీటా నాట్ అనలేదు, డో బై డో తీటా వన్ అన్నాం. మళ్ళీ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై వాల్యూని మనం జెడ్ అని తీసుకున్నాం. సో దిస్ ఈజ్ జెడ్ స్క్వేర్. డో బై డో తీటా వన్ 1/2m ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to m జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2z వస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 1/m
I is equal to 1 to m z డో z బై డో తీటా 1 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ డో z బై డో తీటా 1 మనం క్యాలిక్యులేట్ చేయాలి. డో z బై డో తీటా 1 అని అంటే ఇక్కడ తీటా నాట్ విత్ రెస్పెక్ట్ టు తీటా 1 ద డిఫరెన్షియేషన్ ఆఫ్ తీటా నాట్ ఈజ్ 0, ఇది మీకు తెలిసిందే. విత్ రెస్పెక్ట్ టు తీటా 1 ద డిఫరెన్షియేషన్ ఈజ్ 1, సో ఫైనల్ గా x మిగిలింది. మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు తీటా 1 ఈజ్ 0. సో ఈ xi అనేది మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ వాల్యూ. ఇది మనకి ఆ పర్టికులర్ ట్రైనింగ్ శాంపుల్ వాల్యూ. సో ఇక్కడ 1/m i ఈజ్ ఈక్వల్ టు 1 టు m z ప్లేస్ లో తీటా నాట్ ప్లస్ తీటా 1 ఇంటూ ఎక్స్ మైనస్ వై వేస్తాం ఇంటూ మనకి ఈ డో z బై డో తీటా 1 వాల్యూ ఏదైతే వచ్చిందో ఎక్స్ వేస్తాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ డో బై డో తీటా 1 డో j బై డో తీటా 1. సో డో j బై డో తీటా 1 డిఫరెన్షియేషన్ కి డో j బై డో తీటా నాట్ డిఫరెన్షియేషన్ కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇంటూ ఎక్స్ ఉంది, ఇక్కడ అక్కడ ఇంటూ ఎక్స్ అనేది మనకి రాలేదు. ఇదే డిఫరెన్షియేషన్. సో చూడండి, ఫైనల్ గా మనం డిఫరెన్షియేషన్ కనుక్కున్న తర్వాత ఈ వాల్యూ వచ్చింది. దిస్ ఈజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్, and this is the differentiation of cost function with respect to theta 1. ఈ రెండు డిఫరెన్షియేషన్ లో మనకున్న ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎక్స్. ఈ ప్రీవియస్ తీటా నాట్ ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ టర్మ్ లేదు, తీటా 1 ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ టర్మ్ ఉంది. హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైఏ. ఇప్పుడు ఆల్రెడీ మీకు కాస్ట్ ఫంక్షన్ ఐడియా ఉంది కాబట్టి దీని డిఫరెన్షియేషన్ మీకు చాలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసినా సరే మీరు కూడా వన్స్ ఇంటి దగ్గర ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఈ వాల్యూస్ తీటా నాట్ తీటా 1 ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి డిఫరెన్షియేషన్ వచ్చేసింది. డిఫరెన్షియేషన్ వస్తే వి విల్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్. సరే, ఈ డిఫరెన్షియేషన్ వాల్యూస్ మనకు వచ్చాయి. ఈ డిఫరెన్షియేషన్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ ఎంతవరకు మనం చేయాలి? మినిమం వాల్యూ వచ్చేంత వరకు. మరి పర్టికులర్ గా ఈ ఆల్ఫా తర్వాత ఏంటి కొత్త టర్మ్ ఏదో వచ్చేసింది. ఇంతకు ముందు డో బై డో తీటా నాట్ రావాలి కదా తీటా నాట్ కి. ఆ డో బై డో తీటా నాట్ ఆఫ్ జే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ 1/m సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m h of x మైనస్ y. సరే, ఇప్పుడు మరి తీటా 1 అని అంటే తీటా 1 మైనస్ ఆల్ఫా, దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఏం చేస్తుంది? తీటా నాట్ వాల్యూని తగ్గిస్తుంది. మరి ఈ డిఫరెన్షియేషన్ ఏం చేస్తుంది? తీటా 1 వాల్యూని తగ్గిస్తుంది. ఈ రెండు మనం సైమల్టేనియస్ గా చేయాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం మనం? ఒరిజినల్ గా దీన్ని టెంప్ కి ఇచ్చి ఆ టెంప్ ని ఒరిజినల్ గా టెంప్ 0కి ఇవ్వాలి. ఇక్కడ కూడా దీన్ని ఒరిజినల్ గా టెంప్ 1కి ఇవ్వాలి. ఈ రెండింటిని టెంప్ 0 టెంప్ 1 లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత వాటిని మనము టెంప్ 0 నుండి తీటా నాట్ కి, టెంప్ 1 నుండి తీటా 1కి మనం అప్డేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద సైమల్టేనియస్ అప్డేట్. రైట్. దీన్ని ఎంతవరకు ఈ ప్రొసీజర్ మనం చేయాలి? మినిమం వాల్యూ వచ్చేంత వరకు. మినిమం వాల్యూ వరకు ఈ ప్రొసీజర్ మీరు చేయగలిగితే అప్పుడు ఏ పర్టికులర్ తీటా నాట్ తీటా 1 వాల్యూస్ లాస్ట్ కి మనకి మినిమం వాల్యూస్ వస్తాయో ఆ తీటా నాట్ తీటా 1 వాల్యూస్ దగ్గర మనకి ఇటరేషన్ అనేది ఆగిపోతుంది. లూప్ the control of the loop is transferred out, the control is transferred out of the loop. ఎక్కడ మనకి కేస్ ఫెయిల్ అవుతుందో ఆ పర్టికులర్ తీటా నాట్ తీటా 1 వాల్యూస్ తీసుకుని మన హైపోథెసిస్ ఫంక్షన్ ని డ్రా చేసేస్తాం. దిస్ ఈజ్ ద గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. సో మీకు మెషిన్ లెర్నింగ్ లో మనం చాలా సార్లు ఉపయోగించే గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్న అల్గారిథం ను మనం ఇంప్లిమెంట్ చేసాం ప్రాక్టికల్ గా. ఇప్పుడు మనం ఇది మన 3 డైమెన్షనల్ డయాగ్రామ్. మీకు గుర్తున్నట్టయితే కాస్ట్ ఫంక్షన్ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. దిస్ ఈస్ ద ఒరిజినల్ మనం తీసుకుంటున్న కాస్ట్ ఫంక్షన్ వాల్యూ, మనం తీసుకుంటున్న లీనియర్ రిగ్రెషన్ కి ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం కనుక్కోవాలి. దీన్ని మనం ఈ కాస్ట్ ఫంక్షన్ కాన్వెక్స్ షేప్ లో ఉంది కాబట్టి దీన్ని కాన్వెక్స్ ఫంక్షన్ అని కూడా అనవచ్చు. పౌల్ షేప్ లో ఉంది ఇది. ఈ మినిమం వాల్యూ ఎక్కడ ఏ తీటా నాట్ తీటా 1 వాల్యూస్ కి వస్తుందో మనం కనుక్కోవాలి. దానికోసం మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేసాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఎక్కడో దగ్గర ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకుంటుంది ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం.
ఏదో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన పాయింట్ నుండి మెల్లగా డిక్రిమెంట్ అవుతుంది, ఇంకా డిక్రిమెంట్ అవుతుంది, ఇంకా డిక్రిమెంట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ డిక్రిమెంట్ అయ్యి θ0 θ1 రెండింటిని డిక్రిమెంట్ చేసుకొని ఒకానొక పర్టికులర్ వాల్యూ దగ్గర మినిమం వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసి ఆ θ0 θ1 వాల్యూస్ ని మన హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేయడానికి అల్గారిథం అనేది ఇస్తుంది. అక్కడతో మనం కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమమ్ ని ఏ θ0 θ1 వాల్యూస్ దగ్గర వచ్చాయో కనుక్కొని హైపోథెసిస్ ఫంక్షన్ ని మనం డ్రా చేయగలుగుతాం. వన్స్ హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేయగలిగితే కంప్యూటర్ అనేది మనం ఏ వాల్యూస్ ట్రైనింగ్ శాంపుల్స్ ఇచ్చామో ఆ ట్రైనింగ్ శాంపుల్సే కాకుండా ఇంకా మనం ఇవ్వని శాంపుల్స్ ని కూడా అది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఇందులో ఎగ్జాంపుల్ కాంటోర్ ప్లాట్స్ లో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఏం చేస్తుందో కాంటోర్ ప్లాట్స్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఒక స్టెప్ తగ్గాలి, ఆ తర్వాత ఒక స్టెప్ తగ్గాలి, ఆ తర్వాత ఇంకో స్టెప్ డిక్రిమెంట్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకో స్టెప్ డిక్రిమెంట్ అవ్వాలి. ఫైనల్ గా ఇక్కడ మినిమంకి వస్తుంది. ఆ మినిమంకి వచ్చిన తర్వాత డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. డిఫరెన్షియేషన్ 0 అవడంతో ఈ θ0 θ1 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ θ0 θ1 వాల్యూస్ ని మనకి ఈ θ0 θ1 వాల్యూస్ దగ్గర మినిమం వస్తుంది అని కాస్ట్ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది, అని గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం డిసైడ్ చేస్తుంది. కాస్ట్ ఫంక్షన్ డిసైడ్ చేయదు. ఆ కాస్ట్ ఫంక్షన్ లో ఏ θ0 θ1 వాల్యూస్ దగ్గర మినిమం కాస్ట్ ఫంక్షన్ వస్తుందో మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం డిసైడ్ చేస్తుంది. ఆ వాల్యూస్ ని మనం నెక్స్ట్ హైపోథెసిస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క ప్లేస్ లో ఇక్కడ ఒక్కొక్క గ్రాఫ్ లో నేను డిఫరెంట్ గ్రాఫ్స్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఉపయోగించాను. ప్రీవియస్ కేసులో లైన్ అనేది ఇక్కడ ఉంది సమ్వేర్. ఇప్పుడు మనం శాంపిల్ ని ఇక్కడ నుండి ఇక్కడికి చేంజ్ చేసాం, ఈ లైన్ ఇక్కడికి వచ్చింది. ఇంకా శాంపిల్ ని మనం తగ్గిస్తూ వెళ్ళాం, ఆ లైన్ అనేది ఎక్కడికి వస్తుంది, సమ్వేర్ ఇలా మినిమం వచ్చేంత వరకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో మనం హైపోథెసిస్ ఫంక్షన్ ని డ్రా చేయొచ్చు. కానీ ఏవి కూడా మనకి బెస్ట్ ప్రిడిక్టెడ్ వాల్యూస్ ఇవ్వవు. సో మినిమం వచ్చేంత వరకు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం చేసే స్టెప్స్ కి ఒక్కొక్క స్టెప్ కి కూడా ప్యారలల్ గా హైపోథెసిస్ ఫంక్షన్ ఒకవేళ ఈ పాయింట్స్ దగ్గర డ్రా చేస్తే ఎలా ఉండేదో కూడా మీ అండర్స్టాండింగ్ కోసం మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి. ఇందులో మనం థర్డ్ శాంపిల్ తీసుకున్నాం. ఈ థర్డ్ శాంపిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్రేడియంట్ డిసెంట్ అనే ఈ గ్రేడియంట్ డిసెంట్ ఒక్కొక్క స్టెప్ చేస్తుండేటప్పుడు ఇప్పుడు స్టెప్ సైజ్ మెల్లగా తగ్గించి మనం థర్డ్కి వచ్చాం. ఇక్కడ ఈ వచ్చిన హైపోథెసిస్ ఫంక్షన్ ఇది కూడా ప్రాపర్ కాదు, ఇంకా మనకి డిఫరెన్షియేషన్ ఇంకా జరగడానికి ఛాన్స్ ఉంది, ఇంకా మినిమం వాల్యూ రాలేదు. ఓకే, అలా మినిమం వాల్యూ వచ్చేంత వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. మినిమం వాల్యూ ఫైనల్ గా నెక్స్ట్ స్టెప్ లో గ్రేడియంట్ డిసెంట్ చేసేది ఇది. ఇంకొక ఫోర్త్ శాంపిల్, ఫిఫ్త్ శాంపిల్, సిక్స్త్ శాంపిల్, సెవెంత్ శాంపిల్, ఎయిత్ శాంపిల్, మెల్లమెల్లగా మినిమం దగ్గరికి వస్తుంది. అది మీకు చెప్పడానికి నేను పక్కన హైపోథెసిస్ ఫంక్షన్ తో చెప్తున్నాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫైనల్. ఇన్ని శాంపిల్స్ తీసుకొని మన గ్రేడియంట్ డిసెంట్ చేసింది ఏంటంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం, సెకండ్ డిఫరెన్షియేషన్ చేసి దాన్ని ఆల్ఫా నుండి తీసేసాం, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి ఆల్ఫా నుండి తీసేసాం. ఇలా ఫైనల్ గా ఈ స్టెప్కి వచ్చేటప్పుడు ఎక్కడ మినిమం వాల్యూ వచ్చింది, ఈ మినిమం వాల్యూ దగ్గర ఎంత θ0 వస్తుందో మనం తీసుకున్నాం, ఎంత θ1 వస్తుందో తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం హైపోథెసిస్ ఫంక్షన్ ని హైపోథెసిస్ లైన్ ని డ్రా చేసాం. ఈ హైపోథెసిస్ ఫంక్షన్ ని డ్రా చేస్తే ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్ని ఇందులో నుండి వెళ్తున్నాయా, అన్ని వెళ్ళట్లేదు, నిజమే, కొంత డిఫరెన్స్ ఉంది, కానీ ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ మ్యాచ్. ఇప్పుడు కంప్యూటర్ మీ హైపోథెసిస్ ఫంక్షన్ ని రెడీ చేసింది. నౌ ద కంప్యూటర్ ఈజ్ రెడీ టు గివ్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ. మెషిన్ లెర్నింగ్ లో మీరు ఫస్ట్ అల్గారిథం ను మీరు నేర్చుకున్నారు. దిస్ ఈజ్ ద ఈ స్టెప్ కంప్లీట్ అయితే మన లెర్నింగ్ అల్గారిథం రెడీ అయినట్టే. లెర్నింగ్ అల్గారిథం రెడీ అయిందని ఎందుకు అంటున్నాం, హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేసిందని అంటే నౌ ద కంప్యూటర్ ఈజ్ రెడీ టు ప్రిడిక్ట్. ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చినా ప్రిడిక్ట్ చేస్తుందా, ఏ వాల్యూ ఇచ్చినా ప్రిడిక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సరే, ఈసారి మీరు ఇస్తున్న వాల్యూ ఏంటంటే సమ్ పర్టికులర్ మీ ఫ్రెండ్కి ఎవరికో 1250 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక ప్లేస్ కి సంబంధించిన కాస్ట్ కావాలి. సో 1250 అని డ్రా చేయగానే ఇందులో ఈ పర్టికులర్ లైన్ మీద దీని వాల్యూ ఎంత ఉందో, సో సంథింగ్ ఇట్ ఈస్ అరౌండ్ 250 into 1000 $250,000 అని చెప్పి, $250,000 అని చెప్పి అది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది ఎగ్జాక్ట్ గా. లేదు,
నాకు ఈసారి సంథింగ్ 3100 స్క్వేర్ ఫీట్ ప్రైస్ కావాలి, వెంటనే అది ప్రెడిక్ట్ చేస్తుంది 3100. లేదు నాకు 4100 కావాలి, 2100 కావాలి. ఎన్నిసార్లు మీరు క్వశ్చన్లు అడుగుతున్నా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కంప్యూటర్కి వెళ్ళి దీని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత అని అడుగుతున్న కంప్యూటర్ దీని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత అని చెప్తుంది. సో అవర్ లెర్నింగ్ అల్గారిథమ్ ఈజ్ రెడీ. అల్గారిథమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ ఆఫ్ సీక్వెన్సెస్. ఈ లెర్నింగ్ అల్గారిథమ్ మనం రాసింది కంప్యూటర్కి దానంతట అది మనం ఇచ్చిన శాంపిల్స్ నుండి అండర్స్టాండ్ చేసుకొని దానంతట అది ఒక ప్యాటర్న్ ఇక్కడ ఒక లైన్ ఫామ్లో అది డ్రా చేసుకొని దాని బేసిస్తో ఫ్యూచర్లో మనం ఇవ్వని ఇన్పుట్లకు కూడా అవుట్పుట్ చెప్పగలగాలి. అలా చెప్తుంది కాబట్టే ఇది మనం లెర్నింగ్ అల్గారిథం అని అన్నాం. సో లెర్నింగ్ అల్గారిథం మనం లీనియర్ రిగ్రెషన్కి తీసుకున్నాం. ఆ లీనియర్ రిగ్రెషన్లో మనం డిఫరెంట్ మనం ఒక్కొక్క స్టెప్లో గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేసి ప్రతి ట్రైనింగ్ ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. అలా ప్రతి ట్రైనింగ్ ఎగ్జాంపుల్ని తీసుకున్నాం కాబట్టి ఈ గ్రేడియంట్ డిసెంట్ని మనం బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని కూడా అంటాం. ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని అంటే ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కేవలం h(x-y) ఒక్క శాంపిల్ తీసుకోలేదు, మనం ఇచ్చిన శాంపిల్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేసాం. మనం ఒక్క ఎగ్జాంపుల్ 1-2 శాంపిల్సే తీసుకుని ప్రాసెస్ చేస్తే దాన్ని గ్రేడియంట్ డిసెంట్ అని అంటాం. ఆ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం చేసిన వర్క్ అన్ని శాంపిల్స్, ఎగ్జాంపుల్ 1000 శాంపిల్స్ ఇస్తే ఏ ఒక్క శాంపుల్ వదలకుండా మనం చేసాం. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని అంటాం. సో బ్యాచ్ ఈజ్ నథింగ్ బట్ ఈచ్ స్టెప్ ఆఫ్ ది గ్రేడియంట్ డిసెంట్ యూజెస్ ఆల్ ట్రైనింగ్ శాంపిల్స్. చూడండి, మీకు ఇక్కడ అర్థం కావడానికి చెప్తున్నాం. గ్రేడియంట్ డిసెంట్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్లో స్టార్ట్ అయింది. ఈ స్టెప్లో కూడా మనం అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకున్నాం. ఈ స్టెప్లో అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకున్నాం. ఈ స్టెప్లో అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకుంటున్నాం. ఎలా చెప్తున్నాం అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకుంటున్నామని? మీకు గుర్తుంటే మనం మ్యాథమెటికల్ అప్రోచ్కి ఒకసారి వెళ్దాం. ఈ మ్యాథమెటికల్ అప్రోచ్లో చూడండి, ఇక్కడ అన్ని శాంపిల్స్ i = 1 to m ప్రతి స్టెప్లో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ డిక్రిమెంట్ అవుతున్న ప్రతిసారి కూడా అన్ని శాంపిల్స్ని మనం తీసుకుంటున్నాం. ప్రతి స్టెప్లో కూడా అన్ని శాంపిల్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని అంటాం. సో ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది కేవలం టెర్మినాలజీ, అంటే డిఫరెన్సెస్ అనమాట. ఒకవేళ ప్రతి స్టెప్లో కూడా ఎగ్జాంపుల్ 1,00,000 శాంపిల్స్ ఉన్నాయి మనకి, ఆ 1,00,000 శాంపిల్స్ ఉపయోగించకుండా ఏదో నేను ఒక 1000 శాంపిల్స్ ఉపయోగించి కూడా నేను మినిమం వాల్యూకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మనం అలా చేయట్లేదు. అన్ని శాంపిల్స్ యూజర్ ఇచ్చిన మొత్తం డేటా ప్రతి స్టెప్లో కూడా, యాక్చువల్గా ఈ స్టెప్లో అవసరం లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది మినిమం వాల్యూనే కదా మనకు కావాలి. ఆ మినిమం వాల్యూ రావడానికి ఫైనల్ స్టెప్లో కావాలని అంటే అన్ని శాంపిల్స్ని మనం ఇద్దాము. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ అన్ని శాంపిల్స్ ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్ మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి యాక్యురేట్గా కావాలని చూస్తున్నాం. అన్ని శాంపిల్స్ని ప్రతి స్టెప్లో కూడా, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ప్రతి స్టెప్ క్యాలిక్యులేషన్లో కూడా మనం అన్ని శాంపిల్స్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసాం.